ఈరోజు 15వ రోజు, ఆఖరి రోజు. ఈ రోజుతో మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఈ 15 రోజుల ప్రోగ్రాంలో మనం ఏం నేర్చుకున్నాం అనే దాని మీద ఈరోజు ట్రైనింగ్ లాస్ట్ రోజు సందర్భంగా ఏం నేర్చుకున్నాం అనే సబ్జెక్ట్ మీద మాట్లాడటం. అయితే ఫస్ట్ రోజు నేను వచ్చిన రోజు మాత్రం చాలా భయపడ్డానండి. మీరు ఫస్ట్ క్లిప్పింగ్ చూపించినప్పుడు స్టేజ్ ఫియర్ పోవాలి అని అంటే స్టేజ్ ఎక్కాలన్నారు. ఆ క్లిప్పింగ్ చూసేటప్పుడే నాకు యాక్చువల్గా చాలా భయం వేసిందండి. అసలు స్టేజ్ ఎక్కాలంటే కూడా కంగారు పడాలి. నాకు లాస్ట్ వస్తే బాగుంటుందేమో, అందరూ మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడతారు తెలుసుకున్న తర్వాతనే స్టేజ్ ఎక్కాలని అనుకున్నాము. కానీ రెండో పర్సన్కి నన్ను పిలిచారు. కొంచెం భయపడతానే మాట్లాడాను. జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు, ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. తర్వాత ఈ 15 రోజులకు వచ్చేసరికి ఇప్పుడు మైక్ ఇద్దామన్నా కూడా ఇంకోసేపు మాట్లాడితే బాగుంటుందని సార్ మన లాయర్ గారు కనుక ఏ విధంగానైతే అనర్గళంగా మాట్లాడుతున్నారో అలా మాట్లాడగలుగుతున్నాము. యాక్చువల్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్కి రావాలని నాకు కోరిక ఉండేదండి. మేము పొలిటికల్గా ఎప్పుడు పబ్లిక్తోనే ఇంటరాక్షన్ ఉండేది కాబట్టి ప్రతి మీటింగ్కి మాకు అవకాశం వస్తుండేది. మదర్లో ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా, ఖమ్మంలో ప్రోగ్రామ్ జరిగినా రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారు. పార్టీ తరఫున నేనే గ్రామశాఖ అధ్యక్షుడిని టీఆర్ఎస్ పార్టీకి. ప్రతి మీటింగ్లో మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ, మా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కానీ, మా మినిస్టర్ గారు కానీ అవకాశం వచ్చినప్పుడల్లా జాలిమూడి నుంచి ఎవరైనా మాట్లాడతారా అని అంటే మేము ఎవరికి వాళ్ళని తప్పించుకునేవాళ్ళం. లేదు రండి మాట్లాడలేము, స్టేజ్ ఫియర్ ఉంటుంది, మాట్లాడలేము అని చెప్పేసి స్కిప్ చేస్తుండేవాళ్ళం. ఎప్పుడు అట్లే అనుకున్నాం, ఎప్పుడు ఇంతేనా, 40 సంవత్సరాలు వచ్చింది, 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మనం మాట్లాడకపోతే ఎట్లా? అసలు మాట్లాడితేనే మనకు గుర్తింపు ఉంటుంది. మనం మాట్లాడకపోతే గ్రామ స్థాయిలోనే ఆగిపోతాం. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడాలి. అంతకుముందు అంటే నాకు ఏ పదవి లేదు కాదు కాబట్టి మేము స్కిప్ చేసుకుంటే వచ్చాం. ఇప్పుడు నాకంటూ ఒక పదవి వచ్చింది. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే అసలు మనకి తర్వాత అసలు మనకి వాల్యూ ఉండదు. 5 సంవత్సరాలు జస్ట్ ఏదో అందరిలాగానే ఆ పదవి వచ్చింది, అందరిలాగానే 5 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతాం. అది కాదు. నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. రాజకీయంలో ఒక గుర్తింపు ఉండాలి అని అంటే కంపల్సరిగా మైక్ తీసుకొని ఆ రోజు ఏ సబ్జెక్ట్ అయితే ఇచ్చారో, ఏ సమస్య మీద అయితే మాట్లాడాల్సి వచ్చిందో అదే సమస్య మీద ఖచ్చితంగా మన వాయిస్ వినిపిస్తేనే మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. దీన్ని మనసులో నేను బలంగా అనుకున్నా కానీ అవకాశం రాలేదు. గెలిచిన తర్వాత ఈ ఒక నెల రోజులు సార్ది ఒక స్టేటస్ చూశాను. మా గ్రూప్ ఒకటి ఉండేది, వైరా గ్రూప్. ఆ గ్రూప్లో చూశాను. ఆ రోజు అనుకున్నా, రైట్, కరెక్ట్ పర్సన్ దొరికారు సారు. స్టేజ్ ప్రోగ్రామ్ ఖమ్మమే దగ్గర కాబట్టి వెళ్ళొచ్చు అని చెప్పేసి వచ్చాను. వచ్చిన రోజు నుంచి 15 రోజుల్లో నేను చాలా విషయాలు నేర్చుకోవడం జరిగిందండి. అసలు స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడం అనేది 2-3 రోజుల్లోనే పూర్తిగా పోయింది. ఆ స్టేజ్ ఫియర్ అంటే అసలు స్టేజ్ ఫియర్ కాదు, సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడాలని. అది కూడా మన వ్యక్తిగతంగా మనం ఏమేమి మార్చుకోవాలి, అసలు ఎవరితో ఏం మాట్లాడాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన పిల్లలతో ఎలా మాట్లాడాలి, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, గౌరవంగా ఎలా మాట్లాడాలి, వాళ్ళ నుంచి మనం ప్రేమను ఎలా పొందాలి, ప్రతి విషయం మీద నేర్చుకున్నాం. కొన్ని మనం మార్చుకోవాల్సిన విషయాలు కూడా నేను మార్చుకుంటానండి. అంతకుముందు కృష్ణారెడ్డి వేరు, ఈ ప్రోగ్రాంకి వచ్చిన తర్వాత ఈ 14 రోజుల్లో కృష్ణారెడ్డి వేరుగా ఖచ్చితంగా దాన్ని నేను దాన్ని ఎక్స్ప్రెషన్ చేస్తున్నా కూడా. ఊళ్ళల్లో కూడా ఏదైనా మాట్లాడాలన్నా సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడుతున్నాను. కొన్ని పంచాయతీలు చేసే దగ్గర కూడా అంతకుముందు మాట్లాడే పద్ధతికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారాగా నేను నేర్చుకున్న దానికి లింకప్ అవుతూ ఎలా మాట్లాడాలి, ఈ సమస్య మీద నా దగ్గరికి వచ్చారు, దీన్ని నేను ఎలా స్పందించాలి, ఓవర్గా స్పందించకూడదు, సబ్జెక్ట్ వైజ్గా పూర్తిగా తెలుసుకోవాలి. ముందు వినటం నేర్చుకోనండి. అంతకుముందు ఏంటంటే వాడు మాట్లాడుతుంటే నేను కల్పించుకొని మాట్లాడేవాడిని. మొత్తం చెప్పక తలికే నేను నిర్ణయం తీసేసుకునేవాడిని. అది కరెక్ట్ కాదు. పూర్తిగా వినాలి. విన్న తర్వాతనే ఓకే వాడు సమస్య చెప్పాడు, నెక్స్ట్ అవతల వాళ్ళ సమస్య కూడా పూర్తిగా విన్న తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. అది ఈ ప్రోగ్రాం ద్వారాగా నేను నేర్చుకున్నానండి. నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. అట్లానే ప్రతిదీ కూడా ఏ విషయం చెప్పినా, ఎవరినైనా చిన్నపిల్లగాడు వచ్చి ఏదైనా సమస్య చెప్పినా, వాళ్ళకి అవసరానికి వచ్చినా, ఫోన్లు చేసినా కాస్త బద్ధకంగా ఉండేవాడిని కొంచెం అంతకుముందు. అసలు అది అనేది పూర్తిగా పోయిందండి. అసలు ఎటువంటి బద్ధకం ఉండకూడదు, ఈ రోజు పని ఈ రోజే చేయాలి అనేది ఫిక్స్ అయ్యాను. ఎవరు ఏ పని చెప్పినా రైటు, వాళ్ళు మన దగ్గరికి వచ్చారంటేనే ఆ సమస్య మనం క్లియర్ చేస్తామనే ఉద్దేశంతోనే మనల్ని గెలిపించింది. అవతల వాళ్ళు ఏదైనా ఫోన్ చేశారు అని అంటే నేను ఆ రోజే స్పందిస్తున్నాను. ఈ రోజు కూడా నేను ఒక పెద్ద ఆయన, ఒక 70 సంవత్సరాలు ఉండి, అసలు 10 సంవత్సరాల నుంచి కాలు నడవలేకపోతున్నాను రెడ్డి గారు, కొంచెం నన్ను హాస్పిటల్కి తీసుకుపోండి అంటే బయలుదేరని చెప్పేసి తీసుకొచ్చి ఈరోజు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి బస్సు ఎక్కించి తను పంపించి నేను ఇక్కడికి వచ్చాను. అట్లా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారాగా చాలా నేర్చుకున్నానండి. నాకు ఇది లైఫ్ లాంగ్ ఉపయోగపడింది. ఈ పదవీ కాలం 5 సంవత్సరాల తర్వాత కూడా ఇదే నేను నేర్చుకున్న ప్రతి విషయాన్ని నా జీవితానికి అనుసంధానించుకుంటూ ఈ
నా జీవితం మొత్తం కూడా ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, మన వల్ల సమాజానికి ఏ ఏ విధమైన ఉపయోగం జరగాలి, ప్రతిదీ కూడా నేర్చుకున్నాను. చాలా సబ్జెక్టు నేర్పారు సారు. మన సుధీర్ సార్ గారికి ఎప్పటికీ ఆజన్మాంతం రుణపడి ఉంటానండి. నిజంగా వాస్తవంగా మనం ఎంత తెలివికల్లోలమైనా కావచ్చు, కానీ అన్ని విషయాల్లో మనకి అవగాహన ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాల మీద అవగాహన వచ్చిందండి. ఒక విషయమనే కాదు, రాజకీయం అనే కాదు, ప్రతి ఒక్క విషయం మీద పూర్తి అవగాహన సార్ ద్వారాగా నేర్చుకున్నాను, మీ ద్వారాగా నేర్చుకున్నాను, అందరి ద్వారా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క విషయం నేర్చుకున్నాను. దాన్ని నేను ఇంప్లిమెంట్ కూడా చేస్తానని భగవంతుడి మీద ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుధీర్ గారికి, నాకు ఇన్ని విషయాలు నేర్చుకోవడానికి వేదికైన ఈ స్టేజ్ ఫియర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా మీ వృత్తిలో ఇలాగే మీరు కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.